హిందువులు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇదొకటి. ఈ యొక్క రోజున శివుడు మరియు పార్వతి వివాహం జరిగిందని విశ్వసిస్తారు. అందువల్ల శివశక్తి కలయికగా ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకొనున్నారు. హిందూ ధార్మిక విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భక్తులు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తారు. కానీ మొదటిసారి ఉపవాసం ఉండే వారిలో కొంత సందిగ్ధత ఉంటుంది. ఏం తినాలి, ఏం తినకూడదు అనే ప్రశ్నలు కలుగుతాయి. ఉపవాసం ఎలా పాటించాలి? శివరాత్రి పర్వదినం ఉపవాసంతోనే ప్రత్యేకంగా జరుగుతుంది. కొందరు పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఈ సమయంలోని వారు కేవలం మంచినీటిని మాత్రమే త్రాగుతారు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పళ్ళ రసాలు, తేనె కలిపిన నీరు వంటివి తేలికపాటివి ఆహారాన్ని తీసుకోవచ్చు. ఏం తినకూడదు? మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి. అంతేకాకుండా బియ్యం, గోధుమలు, బార్లీ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, శనగలు, రాజ్మా, బఠానీలు వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు.